ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక పురాణం బుక్ అనేది మనం రోజు ఒక అధ్యాయాన్ని అయితే చదువుకుంటున్నాం కదా! ఈరోజు వచ్చేసి 16వ అధ్యాయము స్తంభదీప ప్రశంస. వశిష్ఠుడు చెబుతున్నాడు: "ఓ రాజా! కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమందు స్నాన, దాన, వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తులుగా పుట్టుదురు. ఈ విధముగా నెల రోజులలో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద కాని భగవంతుని సన్నిధి గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి యందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారీకేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును. సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై యుందురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశదీపము నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశదీపం కాని స్తంభదీపమును కాని ఉంచి నమస్కారముంచిన స్త్రీ పురుషులు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశదీపము పెట్టువారు శాలిధ్యానం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపముంచవలయును. దీపము పెట్టటానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారలకు లేక దీపం పెట్టు వారిని పరిహాసమాడు వారును చుంచు జన్మమెత్తుదురు. ఇందులకొక కథ కలదు, చెప్పెదను వినుము. దీపస్తంభము విప్రుడగుట. ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మతాంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలోనొక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసములో ఆ యాశ్రమము చుట్టుప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతి దినము ఆలయ ద్వారాలపై దీపములను వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెడి వారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి, "ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదులకు ప్రీతి కొరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికెదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదము. కావున మనమందరము అడవికెళ్ళి నిడుపాటి స్తంభము తోడుకొని వత్తుము రండి" అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికెదురుగా పాతిరి. దానిపై శాలిధాన్యముంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తి వేసి దీపము వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా పెలపెలమను శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లాచెదురై పడియుండెను. ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి యుండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని చూసి, "ఓయి, నీవెవరు? నీవీ స్తంభము నుండి ఏల వచ్చితివి? నీ వృత్తాంతమేమి?" అని ప్రశ్నించిరి. అంతా ఆ పురుషుడు వారందరకు నమస్కరించి, "పుణ్యాత్ములారా,
నేను కిందటి జన్మమందు బ్రాహ్మణుడనను ఒక జమీందారును. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయవాది న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించితిని. లాలుడచే వేదములు చదువక శ్రీహరిని పూజింపక దానధర్మములు చేయక మెలిగితిని. నేను నా పరివారముతో కూర్చుండియున్న సమయముననే విప్రుడైన వచ్చి నన్ను ఆశ్రయించి నన్ను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండెడి వాడను. నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుడనని చెప్పెడి వాడను. స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండెడి వాడను. అందరూను నా చేష్టలకు భయపడువారే కాని నన్నెవ్వరూ మందలింపలేకపోయిరి. నేను చేయు పాపకార్యములను హద్దులేకపోయెడిది. దానధర్మాలు ఎట్టివో నాకు తెలియదు. ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మలయందు కుక్కనై 1,000 జన్మలు కాకినై 5,000 జన్మలు తొండనై 5,000 జన్మలు పేడ పురుగినై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నింటియూ మీకు తెలియజేసితిని. నన్ను మన్నింపుడని వేడుకొనెను. ఆ మాటలాలకించిన మునులందరూ సమితాశ్చర్యమొంది ఆహా! కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదియును కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు. కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి కలుగసిద్ధించును. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడా మాటలు ఆలకించి మునుపుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గమేదైనా కలదా? ఈ జన్మంబున నెల్లరును నెటుల కర్మబంధము కలుగును, అది నశించుటెట్లా? నా ఈ సంశయము నెల్లరకు నెటుల కర్మంబుము కలుగును అని అది నశించుట ఎట్లా? నై సంశయము బాపుడని ప్రార్థించెను. అక్కడ ఉన్న మునీశ్వరులందరును తమలో నొకడగు అంగీరస మునితో స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కాన వివరించుడని కోరిరి. అంత నాంగరీసుడిట్లు చెప్పుచున్నాడు. షోడశాధ్యాయము 16వ రోజు పారాయణము సమాప్తం. ఈ స్టోరీలో వచ్చేసి దీపం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. మనం ఈ కార్తీక మాసంలో ఆకాశ దీపం ఉంచినా లేదంటే పొద్దున్నే నక్షత్రాలను చూసేటప్పుడు దీపం ఉంచిన దామోదరునికి అది చెందుతుంది. ఆకాశ దీపం పెట్టే వాళ్ళకు కొంచెం నూనె వత్తులు ఇచ్చిన టెంపుల్లో కానీ మన ఇంట్లో కానీ ఈ విధంగా చేసినట్లయితే మనకు సరి అయిన ఫలితం వస్తుంది. నా వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.